హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలిపిన ఉద్యోగ సంఘాలండి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, 1వ తేదీన జీతాలు ఇవ్వడంపై ఉద్యోగుల హర్షం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు జమ చేయడంపై పలు సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు, పెన్షనర్లు సంతోషంగా ఉన్నారని, గత 2 నెలలుగా జీతాలు, పెన్షన్లు 1వ తేదీనే జమ అవుతున్నాయని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాసు, శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారండి. గత జగన్ ప్రభుత్వంలో జీతాలు సక్రమంగా రాక, నెలవారీ అద్దెలు, రుణ వాయిదాలు కట్టలేక ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. కొత్త డిఏతో కలిపి పెన్షన్ రావడం శుభపరిణామమని హైదరాబాద్లో స్థిరపడిన ఏపీ పెన్షనర్ల సంఘ ప్రధాన కార్యదర్శి బుచ్చిరాజు గారు పేర్కొన్నారండి. గత ప్రభుత్వంలో పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేదని, ఈ సమస్యపై జగన్కు ఎన్ని పర్యాయాలు మొరపెట్టుకున్నా ఉద్యోగులను నిర్లక్ష్యం చేశారని ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సుబ్బరాయన్ గారు పెద్దన్నగౌడ్లు తెలిపారు.